పాకిస్తాన్ ఇప్పుడు అఫీషియల్‌గానే నమాజ్ చేయడానికి భయపడి చస్తుంది. అంటే ఈరోజు రంజాను వాళ్ళకి పవిత్రమైనటువంటి రోజు. నెల రోజులుగా వాళ్ళు రోజా చేస్తూ ఇప్పుడేమొచ్చేసి రంజాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ముస్లిం దేశాలన్నింటి మీద ఒకవైపు ప్రభావం చూపిస్తుంటే సౌదీ అరేబియా తనను రమ్మంటుంది యుద్ధంలోకి అని చెప్పి పాకిస్తాన్ ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ ఆసుపత్రి మీద దాడి చేస్తే 400 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ 400 మందికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. దీనికి బలోచిస్తాన్ సహాయం కూడా తీసుకుంటుంది. ఇంతకుముందు కూడా బలోచిస్తాను అక్కడ ఒక మసీదు మీద దాడి చేస్తే 32 మంది చనిపోయారు లాస్ట్ టైం. సో ఇప్పుడు ముస్లిం కంట్రీస్ కూడా ఇప్పుడు మరింకేం ఆలోచించట్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే ముస్లింలే చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినా ముస్లింలే చనిపోతారు. ఎందుకంటే అవన్నీ ముస్లిం కంట్రీస్ కాబట్టి, జనాభా వాళ్ళే కాబట్టి. అందుకే మొన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది? అటు సౌదీ అరేబియా రమ్మంటుంది, యుద్ధంలోకి రా, నువ్వు వచ్చి పాల్గో, మన ఇద్దరం ఒప్పందం చేసుకున్నాం కదా. కానీ పాకిస్తాన్కి అందులోకి వెళ్తే ఇరాన్ ఏం చేస్తుందో దానికి తెలుసు. ఒకవేళ పాకిస్తాన్ ప్రత్యక్షంగా గనక సౌదీకి సపోర్ట్ చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన, ఇరాన్ ఒక 4 క్షిపణులు వదులుతుంది పాకిస్తాన్ మీదకి. దాన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి ఇప్పుడు అంత శక్తి లేదు. అందుకే ఈ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు లేదా సగం జీవితం కోల్పోయినటువంటి వారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆసుపత్రిలో వాళ్ళు మానసిక రోగులు. ఈ డ్రగ్స్ వాడి వాళ్ళు ఒక మానసిక రోగులుగా తయారయ్యారు. వాళ్ళని బయటపడేయాలన్నటువంటి ఒక మానసిక వైద్యశాల, దాని మీద దాడి చేస్తే 400 మంది చనిపోయారు. ఇప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాను? మేము భీకరమైనటువంటి యుద్ధంలో ఉన్నాము ఆఫ్ఘనిస్తాన్తో, మా మీద దాడులు చేయడం వల్ల మేము దాడులు చేసాం, ఇప్పుడు వాళ్ళు 400 మంది చనిపోయారు కాబట్టి మా మీద కూడా దాడులు చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్, మేము ఇప్పుడు మీ దగ్గరికి రాలేము అని చెప్పింది. ఆ సౌదీ అరేబియా కూడా దానికి అర్థమైంది, ఇక ఇది రాదు, ఈ పిరికి పొంద మనకు రాదు, మన వైపు వస్తే అటు ఇరాన్ కొడతదని దానికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ దాడి చేసిందని సౌదీకి తెలుసు. ఈ మాత్రం మనకు తెలిసినప్పుడు సౌదీకి తెలియదా? దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఈ రోజు కదా రంజాన్ కదా, కానీ రంజాన్ అయినా సరే ఆఫ్ఘనిస్తాన్కి తన పగ ముఖ్యం, కానీ ఈరోజు పండగ ముఖ్యం కాదు కదా. అందుకే మసీదుల మీద దాడి చేయడానికి ప్లాన్ చేసిందన్న సమాచారంతో ఎక్కడా కూడా నమాజ్ చేసుకోవడానికి భయపడుతుంది. అంటే మసీదులోకి వెళ్ళి మీరు నమాజ్ చేసుకోకండి, మేము మీకు సపోర్ట్ ఇస్తాం, ఎక్కడెక్కడైతే సపోర్ట్ చేస్తామో అక్కడ మాత్రమే మీరు నమాజ్ చేసుకోండి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా మిగతా ప్రాంతంలో ఎక్కడైతే ఆ సరిహద్దులు ఉన్నాయో అక్కడెక్కడా కూడా మీరు నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు. మీరు నమాజ్ చేసుకుంటే ఇంట్లో చేసుకోండి, ఇంకా రోడ్డు మీద చేసుకోండి, కానీ మసీదులో మాత్రం నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు. అలాగే వీలైనంత వరకు గుంపులుగా ఉండకండి అంటున్నారు. కానీ వాళ్ళు గుంపులుగానే నమాజ్ చేసుకుంటారు. కానీ ఒక్కరోజు అలా చేయొద్దని పాకిస్తాన్ చెబుతోంది. ఎందుకనేది వాళ్ళకి తెలుసు. ఒకవేళ కనుక ఒక్క క్షిపణి వాడినా లేదా ఒక బాంబు వాడినా ఇంకేదైనా వాడినా, అంటే క్షిపణి వాళ్ళ దగ్గర లేదు, కానీ ఏ క్షణం ఎలాంటి దాడి చేస్తుందో తెలియదు. అందుకోసమని ఇప్పుడు పాకిస్తాన్ ఈ యొక్క ప్రకటన చేసింది. మరొక వైపు బలోచిస్తాన్ దగ్గర బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు కనుక మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించినా లేదా ఆఫ్ఘనిస్తాన్ చెప్పిందని బలోచిస్తాన్ ఇప్పుడు ఇక్కడ దాడి చేసినా కొన్ని వేల మంది చనిపోతారు. అది పాకిస్తాన్కి చాలా నష్టం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ విధంగా నమాజ్ చేయడానికి కూడా ఉనికి చొస్తుంది ఇప్పుడు పాకిస్తానే కాదు, గల్ఫ్ దేశాలు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితుల్లోనే రంజాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అందరికీ.